లోకంలో అన్నిటికంటే విలువైంది, బంగారం కంటే విలువైంది ఒకటి ఉందండి, తెలుసా మీకు? డైమండ్. ఎందుకని డైమండ్ విలువ వద్ది? అది రాయే, బట్ ఎందుకు విలువ వస్తుంది తెలీదా? చాలా శుద్ధి దెబ్బలు తింటుంది అది, చాలా దెబ్బలు తింటుంది. ఆ డైమండ్ కొట్టుకుట అన్ని పక్కల షేప్ చేస్తాడు. అది ఇట్టింటే గిటగిటగిటగా పంచరంగులు కనపడతాయి. ఎందుకంటే ఏ కోణంలో తిప్పినా అది షైన్ అవుతుంది. అడుగున పైన ముందు పక్క అన్ని షైన్ అవుతుంది. కాబట్టి ఇట్ గ్రోస్ త్రూ ఎ లాంగ్ ప్రాసెస్ అండ్ హార్డ్ హార్డ్ ట్రీట్మెంట్. కాబట్టి దానికి విలువ వస్తుంది, గట్టిగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అది తుప్పు పట్టదు, కుళ్ళిపోదు, పాడైపోదు. యోసేపుని అలాగ డైమండ్ లాగా సిద్ధపరిచాడు. నిన్ను నన్ను కూడా సిద్ధపరచాలని ఆశపడతాడు. ఒక దెబ్బ పగలగా అంటున్నాడు. ఉండయా ఇంకో 2 దెబ్బలు అయ్యా. మళ్ళీ డైమండ్లో క్యారెట్ అంట, ఏదో క్యారెట్ అన్నాడు. ఏం క్యారెట్? 12 క్యారెట్ 1 క్యారెట్ ఏదో ఉంటుందంట. అది ఎట చదువుతుందో నాకు తెలీదు. అది అడిగితే దాని ప్యూరిటీ అంట. అందులో మళ్ళీ ఆ ప్యూరిటీని బట్టి దాని డైమండ్ రేటు పెరిగిపోతుంటుంది. నిన్ను ఎంత ప్యూరిఫై చేస్తే దేవుడు నీ విలువ అంత పెరుగుద్దండి. నువ్వు ఎంత పరిశుద్ధపరచబడాలంటే అంత ప్రాసెస్లో చెల్లాలి. నా జోలికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను తిట్టొద్దు, నన్ను అడగొద్దు, నన్ను నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు అనే వాడిని ఏం చేయగలం? అట్టగా ఉంటావు ఎప్పుడు చూసినా. ఏముండదు, ఒకటే, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐ డోంట్ డూ ఎనీథింగ్, ఐ వోంట్ డూ ఎనీథింగ్, ఐ డోంట్ డూ ఎనీథింగ్.